ఓ దిక్కు బయట మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి మహాప్రభు అని నిరుద్యోగుల్లో లేస్తుండ్రు. ఇంకో దిక్కు మాకు పంతులను పంపుండ్రి దేవుడా అని విద్యార్థులు ధర్నా చేస్తుండ్రు. హాగు గంత మంచిగా నడుస్తున్నది మన విద్యాశాఖ. ఈ పిల్లలు చూడుండ్రి పాఠాలు చెప్పే పంతులు లేక ఎంత తిప్పల పడుతున్నారో. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్ వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైం లో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి. మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు. జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేం కదా మేము. వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి. ఇన్నరా ఎసంటి పరిపాలన నడుస్తున్నదా విద్యాశాఖల? శాలరీలు వస్తలేవని కొంతమంది సార్లు పోయినరట. ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొంతమంది పంతులు పోయినరట. గురువులు లేకుండా విద్య నేర్చుకోనికి మేము ఏకలవ్యులం కాదు. పాఠాలు చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, 1కి 2 సార్లు చదవాలి. 1వ ర్యాంక్ సాధించాలంటే పంతులు లేకుంటే అయ్యే పనేనా? అందుకే మాకు సార్లు కావాలని నాకు దిగినరా ఆడపిల్లలు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలున్న తుంకుల్ గడ్డల గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలట ఇది. 2 నెలల నుంచి లెక్కల సార్లు, రసాయనాల చదువుల సార్లు లేరట. ఎంపీసీ చదువులు చదివే పిల్లలకు ఆ చదువులు చెప్పే సార్లే ముఖ్యము. వాళ్ళే లేకుంటే మేము ఎట్లా తీయాలి చదువులు అని అడుగుతున్నారు. ఏమన్నా అంటే డిజిటల్ బోర్డు మీద వీడియోలు చూసి చదువుకోనరని అంటుర్రట కడమ సార్లు. అట్లెట్లయితుంది? మంచి చెప్పేదానికి మిషన్ చెప్పేదానికి తేడా ఉండదా? అందుకే పాఠాలు చెప్పేటోళ్ళని రప్పించాలి అని పట్టుబట్టిండ్రు. మాకు త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలి. మాకు ఇంతకు ముందు పాఠాలు చెప్పిన వాళ్ళనైనా తీసుకురావాలి, లేకుంటే కొత్త సార్లనైనా పంపించాలని లొల్లి చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఈ వార్తను చూస్తాడో లేదో గాని హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలి అంటారు. ఇంత చక్కదనంగా సర్కార్ చదువులను సాగిస్తున్న మన విద్యాశాఖ మంత్రి గారికి ప్రపంచ స్థాయిలో అవార్డులు రావాలని కోరుకుందాం. ఏమంటారు?